అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే, ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా మాచర్ల? హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేశావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది అని. జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చేది మీరే కదా. నెల రోజుల్లో రోడ్డు మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు 2-3 నెలల దాకా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. నెల 15 రోజులకే వినుకొండలో దౌర్జన్యం చేసి, దారుణమైన హత్య చేసి, మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది తెలుగుదేశం. తెలుగుదేశం చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను, హత్యలను, ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ను, అదేవిధంగా హామీలు నిలబెట్టుకోలేకపోవడాన్ని రోడ్డు మీదకు వస్తాం, ప్రజలకు వివరిస్తాం. జగన్మోహన్ రెడ్డి కదిలితే ప్రభంజనం అవుతుంది మీరు చేసే చేష్టల వల్ల, గుర్తుపెట్టుకోమని మనం